ఆ తర్వాత ఆరో మాట సమాప్తము. ఇది థియలాజికల్‌గా ఎంత లోడెడ్ వర్డ్ అంటే హ్మ్. అసలు ఇట్ ఈస్ అమేజింగ్ అన్నమాట. ఒకే ఒక్క మాట ఉంటది. ఏమిటంటే టెలీలెస్టాయ్ అంటే హ్మ్. సమాప్తం. సమాప్తం ముగిసింది అని చెప్పేసి. అంటే ఈ సమాప్తం అనే మాట ఏదో ఇక నా పని అయిపోయింది. అంటే ఇక హమ్మయ్య! అట్లా అట్లా ఒక నాట్ ఏ సై ఆఫ్ రిలీఫ్ బట్ ఇట్ ఈస్ ఎ విక్టోరియస్ షౌట్. అంటే సమాప్తం అంటే ఏం సమాప్తం అయిపోయింది? విమోచన కార్యం సమాప్తం అయిపోయింది. ఏమి సమాప్తమైంది? దేవుడు పాత నిబంధన నుంచి ఏవైతే వాగ్దానాలు చేసుకుంటా వచ్చారో వాటి యొక్క నెరవేర్పు సమాప్తి అయిపోయింది. ఏమి సమాప్తం అయిపోయింది? ఆ తండ్రికి మరి మన పాపానికి మరి చెల్లించవలసినటువంటి మన పాపం ద్వారా వచ్చినటువంటి ఆ శిక్ష, మరణము, పాపానికి వచ్చినటువంటి రుణము అన్నిటిని కూడా దేవుడు సమాప్తం చేశాడు. పాత నిబంధనలో బలులు ఏటేటా ప్రధాన యాజకుడు అర్పించేటప్పుడు ఆ రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే ఏం జరిగేది అంటే ఓకే, ఈ రక్తాన్ని బట్టి నేను శిక్ష విధించటం లేదు, అది పోస్ట్‌పోన్. అంటే మళ్ళా నెక్స్ట్ ఇయర్ యోమ్ కిప్పూర్ వరకు, మళ్ళా నెక్స్ట్ ఇయర్ వస్తే మళ్ళా నెక్స్ట్ ఇయర్ వరకు ఇన్ని సంవత్సరాలు హోల్డ్‌లో ఉన్నటువంటి మొత్తానికి కూడా ఒకేసారి విడుదల వచ్చేసింది. మొత్తము కూడా మరి పూర్తయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించినటువంటి రోజున 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. పస్కా పశువు వధించబడలేదు. హ్మ్. ఎందుకంటే చూడండి, వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయి ఉదయం ఆయన గనుక మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదంట. పిలాతు అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. ఎందుకంటే అన్యుల దానిలోనికి వెళ్తే వీళ్ళు మైలు పడతారు కాబట్టి. ఆ రోజు యాక్చువల్‌గా పస్కా. ఆ రోజు మార్నింగ్ 9కి మరి దేవాలయంలో వధించబడాలి ఒక గొర్రెపిల్ల. అక్కడ వధించబడలేదు. ఎందుకంటే వీళ్ళంతా బిజీగా సిలువ దగ్గర ఉన్నారు కదా! 9 గంటలకి ప్రభు సిలువ వేయబడ్డారు. సరే, సాయంకాలం 3 గంటలకి మళ్ళా అర్పించాలి. 3 గంటలకి ఏమైపోయిందంటే తెర చినిగిపోయింది. తర్వాత హ్మ్. ఆ హ్మ్. రోజున ప్రధాన యాజకుడు కూడా ఆఫీసులో లేడు. ఎందుకు ఆఫీసులో లేడంటే వస్త్రాన్ని చింపుకున్నాడు. ఇంక నీ బట్టలు నువ్వు చింపుకున్నావు, ఇంక నువ్వేం ఆఫీసులో ఉంటావు? కాబట్టి ఆ ప్రధాన యాజకత్వం కూడా అక్కడ ఆయన వస్త్రం చించుకోవటం ద్వారా సస్పెండ్ అయిపోయింది. నా భాషలో గనక చెప్పాలంటే అది అబాలిష్ అవుతుంది. హ్మ్. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తను చివరి కప్పు అంటే తండ్రి సిద్ధపరిచినటువంటిది ఆ సిలువలో ఆయన తాగిన తర్వాత ఏమన్నారంటే చివరగా సమాప్తం అని చెప్పారు. ఆయన తండ్రి తన కోసం సిద్ధపరిచినటువంటి ఆ శ్రమల కప్పులోనికి మొత్తం కూడా తాగటం నెక్స్ట్. జరిగింది. దేవాలయపు తెర చినికింది. ఆ తర్వాత ఆయన అనుభవించినటువంటి శ్రమ కూడా పూర్తయిపోయింది. విమోచన కారం సంపూర్తి అయిపోయింది. నెక్స్ట్. తర్వాత పస్కా బలి పశువు వధించబడటం జరిగింది. ఇంకా చివరిగా ఏమన్నారు? ఆలయము ప్రభువే, ప్రధాన యాజకుడు ప్రభువే, అర్పణ ప్రభువే. ఇది అద్భుతమైనటువంటి బా! విషయం. ఆలయము ఆయనే, ఆలయంలో యాజకుడు ఆయనే, అర్పణ కూడా ఆయనే. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయము. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని నెరవేర్చడం జరిగింది.